ఇది హనుమకొండ జిల్లా ఆయనవోలు గుడి. చలికాలంలో ఈ గుడి అందమే వేరు. ఎందుకంటే పొగమంచు చుట్టుకొని గుడి చాలా అంటే చాలా అందంగా ఉంటది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటది. ఇది ఎంట్రీ అన్నమాట. ఈ లొకేషన్ వరంగల్ నుంచి 17 కిలోమీటర్లు ఉంటది. బేసికల్గా ఇది మల్లన్న గుడి, అంటే మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ జాతర కూడా అవుతుంది. ఆ జాతర ఎప్పటి నుంచి అంటే సంక్రాంతికి స్టార్ట్ అయ్యి ఉగాది వరకు అవుతుంది. మేము మా వాళ్ళు అందరం కలిసి వచ్చినాం వీడికి. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాకతీయుల శిల్పకళకి ఇది మరొక సింబల్ అనొచ్చు. ఇది మల్లన్న స్వామి గర్భగుడి. అయితే ఫోన్లో అలో లేదనమాట, కాబట్టి మేము చూపించలేకపోతున్నాం. ఇది మండపం. ఇది 24 స్తంభాలతో కట్టిన శిల్పకళ మండపం. ఇది పక్కనే బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట. ఆడ కూడా దర్శనం చేసుకొని వచ్చినాము. వీళ్ళు మా బుడ్డోళ్ళు చూడండి, వీళ్ళు కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసిరాడా. ఎంత బాగా ఎంజాయ్ చేసిరంటే అసలు వాడు ఆగనే ఆగుతలేడు. పెద్దగా వెనక చూసుకుంటే కూడా అదొక మెమొరీ లాగా ఉంటుందని ఆడ కొంతసేపు ఆడిపించినాము. పిల్లలు కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇక మేము కూడా ఆన్నే కూర్చొని కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. తర్వాత కొంచెం ఫోజులు ఇచ్చుకుంటే ఫొటోస్ కూడా దిగినాం అనమాట, ఎప్పటికైనా గుర్తుకుంటుంది కదా అనేసి. కొద్దిగా ముందు రండి, అట్లా. అప్పటికే 9 అయింది. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అని బ్రేక్ ఇచ్చిన.
టిఫిన్స్ అయితే మేము ఇంటికాడ నుంచే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. పూరి, ఆలుగడ్డ పొట్టు, టమాటా పచ్చడి అట్లా. ఇంకా టిఫిన్ అయితే చేసేసినాము. కానీ ఇక్కడ గుడి, ఈ దర్శనం ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా పోయి తప్పకుండా మల్లన్న దర్శనం చేసుకొని రండి.